పీజీ చదువుకునేటప్పుడు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ గ్రేట్ లీడర్ పాండు సార్ ద్వారా పరిచయం అయింది. సో పాండు సార్ వచ్చి బీబీ మేడం ఎంతమందికి తెలుసు? మేడం ఒకసారి ముందుకు వస్తారు. సో ఈ మేడంకి చదువు లేదు, ఎడ్యుకేషన్ ఏం లేదు, 2వ క్లాస్ అప్పట్లో ఎప్పుడో చదువుకున్న చదువు. సో ఈ మేడంతో నా ప్రయాణం అన్నమాట. నా క్వాలిఫికేషన్ ఏంటి అంటే పీజీ చదువుకుంటున్నా, అప్పుడే ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నా దగ్గరకు వచ్చింది. దీనికి ఏముంటాయని చెప్పినానంటే ఎడ్యుకేషన్లో ఏం చెప్తారు? సబ్బు ఉంది, పళ్ళు తొక్కునేది ఉంది, నిజానో. ఇప్పుడు మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి కూడా సబ్బు ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, బండలు దూసేది ఉంటుంది, బట్టలు ఉతికేది ఉంటుంది, సర్ఫ్ ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఏమో ఇట్లా చెప్తారా లేదా? నిజానో. మేడం వాళ్ళు ఇట్లా చెప్తుంటే నేను ఏం చేసేదంటే ఎంపీఏ చదువుకొని ఉన్నా, నేను సబ్బులు పేస్టులు సర్ఫులు అమ్మాలనా? ఇప్పుడు ఈ హాల్లో కూడా ఉంటారు చాలా మంది. ఇది సబ్బులు పేస్ట్ల కంపెనీ కాదు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమైన పద్ధతి ప్రకారం మీకు చెప్తారు. కానీ చాలా అద్భుతమైన అవకాశం, ఒక గొప్ప అవకాశం ఇది. మీరు కలుసుకుంటే మీకున్న సమస్యలన్నిటికీ మీకు సొల్యూషన్ ఇస్తుంది వెస్టేజ్. మీకు ఏ సమస్యనే ఉండాలి, ఆ సమస్యకి ఒక సొల్యూషన్ లాగా ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. అయితే మీకు ఒక క్వశ్చన్ వేస్తే ఇక్కడ, చదువుకున్నా డబ్బులు ఎక్కువ రావాలా, చదువుకున్న డబ్బులు ఎక్కువ రావాలా? అందరూ మాట్లాడాలి. బయట ఎక్కడైనా చదువుకున్న వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఉంటుంది, హైట్ వెయిట్ టాకింగ్ పవర్ డిగ్నిటీ డీసెంటీ అన్నీ ఉంటాయా? కానీ కంపెనీ అంతా ఉల్టా. ఏముంటుంది? ఉల్టా. అందరూ సమానమే. ప్రపంచం మీద ఉన్న ప్రతి వ్యక్తి డబ్బుల కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నాడు. నిజాల్లో తిన్నా తినకపోయినా ఎంత ఏదైనా డబ్బు ఉంటేనే ఏమన్నా నడుస్తుంది. నిజమా కాదా? సో ఇక్కడ మేడం చెప్తుంటే నేను స్టార్టింగ్ చేసి ఏమనుకున్నా అంటే చదువు లేని వెంబడి వెళ్తే చదువు లేకుండా మళ్ళీ కంపెనీ గురించి ఎట్లా చెప్తామో ఏం చెప్తామో అన్న జర భయం కొద్ది ఉండేది. కాకపోతే గెలుస్తాం, దీంట్లో డబ్బు ఉంది, ప్రొడక్ట్ మాడితే హెల్త్ వస్తుంది, కొనుక్కున్న దాన్ని బట్టి ఎంతో కొంత 10-20 వస్తున్నాయి. నచ్చిన విషయాన్ని మనకు వచ్చిన రిజల్ట్స్ని నలుగురికి పంచితే డబ్బు వస్తుంది కదా. బయట ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా జాబ్లో 20, 25, 30. మన ముందు ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ మాట్లాడాడు. నిజానో 42 సంవత్సరాల ఏజ్ నాది, 1.5 లక్షల జీతము, పెద్దగా నేను ఏం సంపాదించలే. మా ఫ్రెండ్ ఎంఎస్ గారు 6 కోట్లు సంపాదించిండు అన్నది. జాబ్కి బిజినెస్కి ఏంది తేడా అంటే బిజినెస్ ఉన్నాయి డబ్బులన్నీ, అవునా కదా? సో నేను కూడా బాగా ఆలోచించాం, ప్రపంచం మీద ఎవరు పనిచేస్తే జాబ్లో వాళ్ళ లైఫ్ ఎట్లుంది, బిజినెస్ పెట్టినా కానీ బిజినెస్లో ఎలాంటి లైఫ్ ఉంది, పెట్టుబడి లేని వ్యాపారం వెస్టేజ్ అని చెప్పి ఒక ఫ్రీగా ఐడి తీసుకొని ఆరోగ్యం కోసం రావడం జరిగింది. పేరెంట్స్ బాగుండాలి, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అన్న కాన్సెప్ట్తో మా ఇంట్లో మా మమ్మీకి, మా నాన్నకి బీపీ, మా మమ్మీకి బాడీ పెయిన్స్ ఉంటే ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కొనుక్కున్న దాన్ని బట్టి 90 రూపాయలు వచ్చినాయి. మీటింగ్కి రావడం వల్ల దీంట్లో డబ్బు ఉంది, ఎవరైనా సంపాదించవచ్చు. ఎడ్యుకేషన్తో పని లేదు, క్వాలిఫికేషన్తో పని లేదు, హైట్ వెయిట్ దేంతో పని లేదు. నీకు బలమైన ఆకలి ఉంటే చాలు. ఏం ఆకలి? మధ్యాహ్నం భోజనం కాదు, డబ్బు ఆకలి. ఓకేనా? సో ఆకలి నాకుంది, మా నాన్న కూడా కష్టపడుతున్నాడు, మేము 5 ఆడపిల్లలు, మా నాన్నకి ఎంతో ముందు నేను సపోర్ట్ ఉండాలి. డబ్బు పరంగా నేనున్నాను బిడ్డ అన్న కాకుండా డబ్బు పరంగా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలన్న కాన్సెప్ట్తో ఈ బిజినెస్ని గట్టిగా పట్టుకొని మేడం నేను ఒకరికొకరు సపోర్ట్గా తోడుగా ఉండి బిజినెస్ చేయాలని డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తారంటే 1 రోజు 2 రోజులు ఇద్దరు అడుగుతారు, 4 అడుగుతారు, ఎవరు ఇస్తలేదని ఆపేస్తారు. అవునా కదా? ఒకరు సిఎన్సి పొన్నోడు మళ్ళీ ఉండకపోతే ఈ అమ్మ పోయినోడు మళ్ళీ ఉండే ఇంకేమైతుంది, ముందు పడతాం లేదు బట్టి సపోర్ట్ అయితే చదువుకోదామని అనుకుంటారు. స్కూల్ కానీ ఇంకేదైనా పని కానీ ఈ విధంగా చేస్తే ముందుకు వెళ్తామా? ఎలా కదా? నేను మేడం ఏమనుకున్నాం అంటే ఒక 5 సంవత్సరాలు నిలబడదాం. లాక్డౌన్ తర్వాత నేను లాక్డౌన్లో పరిచయం అయింది బిజినెస్. 5 సంవత్సరాలు గట్టిగా నిలబడదాం, 1 లక్ష సంపాదించాం. రాలేదనుకో ఇక వదిలేద్దాం బిజినెస్ అని చెప్పి కంకణం కట్టుకొని డిసైడ్ అయ్యి రోజు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని సక్సెస్ అయిన వాయిస్ తీసుకొని ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా నిలబడాలి, అసలు ఎలా ఉంటే డబ్బు వస్తుంది, పర్సన్తో ఎట్లా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేషన్ ఇవ్వాలి అన్నది కొన్ని నేర్చుకో
నేర్చుకున్నా. నా వయసు ఉంటాయి తెలియదు కానీ బిమ్మి మేడం మాత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను నాకు ఒక్క రెండు వచ్చిన సినిమా లేదు. బాగా కంపెనీ ప్లాన్ ఎవరు చెప్తారంటే నేనే. ఆమ్లాలో ఏం కలుపుతారని చెప్పేది కూడా నేనే. నేను చాలా సందర్భాల్లో నా మనసులో నేను ఆలోచించేది, ఎడ్యుకేషన్ లేని మేడంకి ఉరుక్కుంటూ వస్తున్నారు, అంత ఎడ్యుకేషన్ ఉన్న మేడం నాకు వస్తలేదు, అసలు ఏంటో మిస్టేక్ ఉన్నట్టుంది, సపోర్ట్ ఏంటి నా చేయి పట్టాలి. ఎవరు చెయ్యి? ఎడ్యుకేషన్ లేని మేడం నా పైన అప్లై నన్ను తీసుకొచ్చింది మేడం. మనం బయట ఏం చేస్తామంటే జాబ్ వచ్చిన పెడితే మనకు జాబ్ వస్తుంది. నిజామో నేను ఇక్కడ ఉంటా, చదువు లేదు మేడం దగ్గర. స్టార్టింగ్ అప్పుడు మేడం నేను ఒకటే లాగా పెద్ద చెక్ కూడా ఏం లేదు. సో మేడంతో నేను పోతే ఏం ప్రయోజనం అవుతా అన్న ఆలోచన ఉండేది. కానీ నీ పైన అప్లై నువ్వు చేయి పట్టుకుంటేనే ఇక్కడ 5,000 కొట్టినా కూడా మాకు రేటు, నీకు 5,000 రావాలంటే ఆ చేయి చచ్చినప్పుడు పట్టుకోవాలి అని చెప్పారు. సక్సెస్ అయిపోయింది. సో ఇక నేను పట్టుకొని చిన్నగా 5,000 కోసం ప్రయాణం చేసిన. 5 వస్తే చాలు నా ఖర్చుల మటుకు అని చెప్పి పట్టుకున్న. 5 వచ్చింది. 5 తర్వాత బయట ఎక్కడ పనిచేసినా 20,000-25,000 ఇస్తారు జాబ్ వాళ్ళకి. నిజామా ఆ 25,000 కూడా సంపాదించుకున్నా. ఏం చేసినా అంటే బాగా మీటింగ్స్కి వచ్చిన సార్, మీటింగ్ వదిలిపెట్టలేదు. ఒక ప్రాణి బతుకున్నదంటే గుండె ఇక్కడ, అవునా కాదా? మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దాని లేదు. బెస్ట్లో నువ్వు గెలవాలంటే ప్రాణం పెట్టేది, ఊపిరి పోసేది, ధైర్యం ఇచ్చేది మొత్తం మీటింగే. సో ఆ మీటింగ్కి బాగా వచ్చి నేర్చుకొని గెలవాల్సిందిగా భయం భక్తితో ఉండి నా టీం అందరికీ నేను అప్ప చెప్పిన. వాళ్ళు ఎవరు ఆకలింటే వాళ్ళు పని చేసుకున్నారో. నాకు ఇప్పుడు ఎంత వస్తుందంటే 20, 30, 40, 50, 60 లక్ష, లక్షన్నర, హైయెస్ట్ 2,35,000 వస్తుంది. నెలకి 1,00,000 పైనే వస్తుంది. హైయెస్ట్ నా చెక్కాలి కానీ 1,00,000 పైనే సంపాదిస్తున్నాం. ఒక సంవత్సరం నుంచి వస్తూనే ఉంది. సో ఈ డబ్బంతా ఏం చేసిన తల్లి అంటే మా నాన్నకి ఎంతో కొంచెం సపోర్ట్ అవ్వాలనుకుంటారు కదా, ఆ సపోర్ట్ కోసం మీరు ఉంటారు. మీరు కూడా ఎవరో అప్లైన్ బిజినెస్, డౌన్లైన్ బిజినెస్, ఇంకా రకరకాల చిన్న చిన్న మైండ్ ఉంటుంది. ఆ మైండ్ తీసేయండి, నాది బిజినెస్ అని ఫీల్ అవ్వండి. నాది బిజినెస్ అని ఫీల్ అయితే జీవితం నాది, కష్టం నాది, పిల్లలు నా వాళ్ళు, భర్త నా వాళ్ళు, భార్య నాది, అప్పు నాది, నొప్పి నాది అనుకుంటా నువ్వు పని చేస్తే ఎస్టేజ్ నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఈ డిసెంబర్కి 5 లక్షల లోన్ పెట్టుకొని పని చేస్తున్నాం. ఫస్ట్ ఎవరు రాలే, చుట్టాలు బంధువులు ఎవరు పెద్ద తెలియదు కానీ నమ్ముకున్నా. దేవుడి ప్లాట్ఫామ్కి నన్ను పరిచయం చేసింది కదా, ఆయన్నే ఇస్తాడో నేను చేయాల్సింది చేయాలి. సార్ చెప్పిండు చేయాల్సింది చేస్తే రావాల్సిన అవే వస్తాయని ఎంఎస్ఆర్ గురువు గారు చెప్తే గట్టిగా నింపుకొని ఎంఎస్ఆర్ సంకల్పంతో నేను సార్తో జర్నీ చేయడం వల్ల ఇప్పుడు నేను సక్సెస్ అయినా. నాలాంటి స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు? బయట జాబ్ల కోసం ఎత్తుతున్నా లేదా? ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కునే శక్తి ఉందా లేదా నా దగ్గర? నిజామో మేడం ఇల్లు కొన్నదంట, ఎంతలో రేటు నాకు వెళ్ళదు కానీ మేడమే కొన్నదంట, మరి నేను కొనొచ్చా లేదా? సో వీళ్ళందరితో నా జర్నీ చూస్తే నేను ఏ జన్మలో ఏదో పుణ్యం చేస్తున్నా అనిపిస్తుంది సార్. స్టూడెంట్స్ అందరూ ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులలో లైఫ్ లేక చాలా ఇబ్బంది పడి ఫ్యామిలీ అంతా అతుల కుటుంబం అవుతుంది, అవునా కదా? చిన్న వయసులో నాకు ఈ అవకాశం దొరికింది. ఈ హాల్లో కానీ నా వాయిస్ ఎవరైతే బయట వింటున్నారో వెస్టేజ్ అనేది చాలా గొప్పది. నీకు మంచి ఒక మోసం లేకుండా చాలా మంచి ఉంది. నీకు క్లారిటీ రావాలంటే నీ అప్లైనట్టు నువ్వు జర్నీ చేయి. ఒక 3 నెలలు, ఎన్ని నెలలు? 3 నెలలు జర్నీ చేయి. ఒక 30 మీటింగ్